దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన దర్గాల్లో ఒకటైన విశాఖపట్నం పాతనగరంలో ఉన్న హజరత్ అలీ ఇసాక్ మదానీ ఔలియా దర్గా చందనోత్సవం ఘనంగా జరిగింది. వక్ఫ్ బోర్డు దర్గా కమిటీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవంలో భాగంగా ఈ రోజు యారాడ దర్గా ముతవల్లీలు చందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు అధికారి అహ్మద్, మాజీ వక్ఫ్ బోర్డు విశాఖ జిల్లా అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది ఎంఏ రజాక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని కడ్లీ న్యూస్ తో మాట్లాడారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతుహు. ఈ రోజు హజరత్ సయ్యద్ అలీ ఇషాక్ మదనీ ఔలియా రహమతుల్లాహి అలైహి గారి 769వ గంధోత్సవం ప్రోగ్రాం నడుస్తుంది. మన విశాఖపట్నం జిల్లాలో అతి పురాతనమైన 1 టౌన్ లో వెలిసి ఉన్న ఈ యొక్క దర్గా సయ్యద్ అలీ ఇషాక్ మదనీ ఔలియా యొక్క అతి పురాతనమైన హిస్టరీ కూడా ఉన్నది. మన విశాఖపట్నం జిల్లా యొక్క పేరు నామకరణం విశాఖపట్నం నుంచి వైజాగపట్నం, వైజాగపట్నం నుంచి విశాఖపట్నంగా నామకరణం చెందింది ఈ హజరత్ గారి పేరు మీదే. ఈ హజరత్ యొక్క గంధోత్సవానికి ఈ రోజు చాలా చోట్ల నుంచి భక్తులు వస్తున్నారు. అతి ముఖ్యంగా 7 గ్రామాల నుంచి చిన్నపాలెం, పెద్దపాలెం, దేవాడ, ఇస్లాంపేట, అశ్రఫ్ నగర్, ఫకీటెక్కియా ఈ గ్రామాల నుంచి తండోపతండాలుగా ముస్లిం సోదరులు భక్తులు హజరత్ గారి యొక్క ఆశీర్వాదం కొరకు వస్తున్నారు. ఈ రోజు రాత్రి 8:30 గంధోత్సవ ప్రోగ్రాం అనేది ఇమాముల సమక్షంలో, దర్గా ముఖాస్దారుల యొక్క సమక్షంలో తక్కువ సంఖ్యతో ఈ యొక్క గంధోత్సవం నడుస్తూ వస్తుంది. ఎప్పటి నుంచో ఈ యొక్క ప్రోగ్రాం బాదిషా 8:30 స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత హజరత్ గారికి గుసుల్ గంధం పూసిన తర్వాత మరుసటి రోజు రేపు అనగా సాయంత్రం 4:30 వరకు దర్గాని క్లోజ్ చేసి ఉంచడం జరుగుతుంది. క్లోజ్ చేయడం అంటే ఎవరిని ప్రవేశం ఉండదు. 4:30 అంటే అసర్ తర్వాత హజరత్ గారికి చాదర్ సమర్పణ అనేది ఉంటుంది. ఈ చాదర్ సమర్పణలో చాలా చోట్ల నుంచి చాదర్ సమర్పించడానికి చాలా మంది భక్తులు రేపు వస్తారు. అతిథులు మరియు లోకల్ లీడర్స్, లోకల్ కమ్యూనిటీ ఎల్డర్స్, మన ప్రజాప్రతినిధులు అందరూ ఈ యొక్క ప్రోగ్రాంలో పాలు పంచుకునే అవకాశం ఉన్నది. తద్వారా రేపు కూడా భక్తులు చాలా మంది రావడం జరుగుతుంది. ఇప్పుడు 6:30 తర్వాత అన్న సంతర్పణకు సంబంధించి పేదలకి, మన ముస్లిం సోదరులకి అందరికీ భోజన సదుపాయం కల్పించడం జరిగింది. దర్గా తరపు నుంచి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు తరపు నుంచి దర్గా యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో అతి ముఖ్యంగా డెవలప్మెంట్ వర్క్. ఈ డెవలప్మెంట్ వర్క్ లో మన యొక్క హజరత్ గారు మన హాజీ బరకత్ అలీ గారి యొక్క సమక్షంలో ఈ డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలకి పర్మిషన్ శాంక్షన్ చేసి ఉన్నది. ఈ శాంక్షన్ లో మీరు చూస్తున్నారు, మా వెనకాల ఉన్న యొక్క స్ట్రక్చర్ అనేది నిన్ననే పూర్తి అవడం జరిగింది. మొహరం అయిన తర్వాత మిగతా పనులు కంటిన్యూ అవుతాయి. దీన్ని ప్రజలందరూ గమనించాలి. మసీదుకి, ఈ దర్గా సంబంధించిన డెవలప్మెంట్ లో అందరూ తమ యొక్క సహాయ సహకారాలు పాలు పంచుకోవాలంటే రాష్ట్ర వక్ఫ్ బోర్డుతో మీరు మాట్లాడి పర్మిషన్స్ ఏమైనా కావాలన్నా కానీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు తప్పకుండా సహకరిస్తాదని మా యొక్క అధికారుల తరపు నుంచి నేను తెలియపరచడం జరుగుతున్నది. నా పేరు ఎంఏ రజాక్, అడ్వకేటు. మరి నేను ఎక్స్ వక్ఫ్ బోర్డు ప్రెసిడెంట్ ఆఫ్ విశాఖపట్నం డిస్టిక్. కాబట్టి ఏంటంటే ఈ దీంతో అనుబంధం మాకు చాలా ఉంది. మరి ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టుగా ఈ గ్రామాల కాకుండా యావత్తు అనకాపల్లి ఇప్పుడు వేడింది, కానీ అప్పుడు విశాఖపట్నం ఉన్నప్పుడు అక్కడున్న గ్రామస్తులు కూడా 11 గ్రామాల వాళ్ళు కూడా బోదిగెల్లం, పెద్ద బోదిగెల్లం, చిన్న బోదిగెల్లం, రామకృష్ణాపురం, సీతారాంపురం, రేగుబాలు, ఓట్ల వీళ్ళందరూ కూడా హజరత్ గారి యొక్క అభిమానులు. వారంటే చాలా భక్తి. కాబట్టి వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నారు. వీరే కాకుండా హిందూ ముస్లింలు అందరూ కూడా యాక్చువల్ గా అంటే కోట వీధిలో ఉన్న మరి ఈ యొక్క మత్స్యకారులు కూడా ఎంతో భక్తి దీంతో ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. ఇది హిందూ ముస్లిం ఐక్యతకి చాలా నాంది. మరి ఇక్కడ ఏ యొక్క ప్రార్థన చేస్తున్నా, ఏ యొక్క కోరిక కోరుకున్నా హజరత్ ఇషాక్ మదీనా ఔలియా గారు పూర్తి చేస్తారు. అది ప్రగాఢమైన నమ్మకము. అలాగే అందరి భక్తులు కూడా జరుగుతుంది. కాబట్టి నిజంగా ఈ యొక్క ఇషాక్ మదీనా దర్గా వచ్చి తమ యొక్క భక్తులు తమ యొక్క కోరికలు అన్ని కూడా తీర్చుకుంటుంటారు. దర్గా ముజార్ తరఫ్ సే మే బాత్ కర్నే జా రహా హూం. అయితే ఇది మొహరం అనేది ఒక ముస్లిమ్స్ కాకుండా హిందూ సోదరులు కూడా అతి ఎక్కువ పాలు పంచుకుంటారు. అన్ని విషయాల్లో కూడా అందరికీ కూడా బాబా గారు ఎల్లవేళ దయ ఉంటుంది. అందరి పనులు కూడా అన్ని సక్రమంగా సాగుతుండే, కానీ అందరూ భక్తి భావంతో
ఎంతో సరత్తోని వస్తూ ఉంటారు సార్. అంతా కలుపుకొని ఏది కార్యక్రమం చేస్తూ ఉంటాం సార్. అంటే బర్కత్ అలీ గారు దుహాలో ఒక ఇంచుమించు ఒక ₹1,00,00,000 దగ్గర పని అవుతుంది, ఇంకా ఉంది, చాలా ఉంది. 25% ఆయన 75% బ్యాలెన్స్ ఉంది సార్. వక్ఫ్ బోర్డు తరఫున కూడా మా రిక్వెస్ట్ ఏదైంది, ముజావర్ తరఫున రిక్వెస్ట్ ఏదంటే ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాల్సిన కింద షాదీ హాల్ ఒకటి ఉంది, అది చేయాలా. పైన బాత్రూమ్ లెట్రూమ్ కూడా చాలా పరేషాన్ అవుతున్నారు, అది చేయాలా. చాలా పని ఉంది సార్ చేయడానికి. వక్ఫ్ బోర్డు కూడా మేము రిక్వెస్ట్ ఏంటంటే వీలైన తొందరగా గ్రాంట్లు వీళ్ళు రిలీజ్ చేసి పనిలో పాలు పంచుకోవాలని మీకు కోరుకుంటున్నాను సార్. రైట్. हजरत इशाक मदनी औलिया का दामन, हजरत इशाक मदनी औलिया का दामन, नारे तकबीर, नारे रिसालत। కొద్దిగా అడిగితే के दिल के टुकड़े उस असगर को सलाम, हुसैन तेरे लखते जिगर को सलाम, सलाम हुसैन तेरे लखते जिगर को सलाम। बानू के दिल के टुकड़े हो, बानू के दिल के टुकड़े उस असगर को सलाम, हुसैन तेरे लखते जिगर को सलाम। बचपन में जुल्म उठाया शिमरो यजीद ने। या नबी अल्लाह सल्लल्लाहु वस्सलामु अलैका व सल्लल्लाहु बिल्लाह व अला आलिका व असहाबिका या नबियना यौमल जज़ा। ला इलाहा इल्ला हुवल हय्युल क़य्यूम ला तअखुज़ुहु सिनतुन व ला नौmun lahu मा फिस समावाति व मा फिल अर्द। मन ज़ल्लज़ी यशफ़अु इंदहु कर शहे मुश्किल कुशा के वास्ते। करबला है रद शहीद करबला के वास्ते। करबला है रद शहीद करबला के वास्ते। करबला है रद शहीद करबला के वास्ते। सज्जदे सज्जाद के सदक़े में साजिद रख हमें, इल्म हक़ दे बाक़रे इल्म हुदा के वास्ते। बहरे शिबली शेर हक़ दुनिया के फितनों से बचा।
बात करे मदीने की जिक्र कर मदीने का बात कर मदीने की जिक्र कर मदीने का एक यही सहारा है एक यही सहारा है एक यही सहारा है इस जहां में जिए चलाना है तो मदीने हाय बोलो हाँ ओके సూపర్ చాలా ఫాస్ట్గా బాగా చేశారు వచ్చే వచ్చే ड्यूटी जाने का तुम चलो चला चला
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కిందన్న బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.